ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు 29వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఒక వ్యక్తిని దూరం చేసుకోబోతున్నారు. అయితే ఏ వ్యక్తిని దూరం చేసుకోబోతున్నారు, ఎందువలన దూరం చేసుకోబోతున్నారు? శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు #1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన ఏంటి, పరిహారాలు ఏంటి అనే పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఈ రాశి వారు ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది. ఇక వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక మిథున రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్ కూడా కలిగి ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. ఇక మిథున రాశి వారు రహస్య స్వభావులు, మనసులో ఉన్నది బయటకు చెప్పకుండా వీరికి అస్సలు నచ్చదు. వ్యాపారాలు విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళిక కూడా చక్కగా వేసుకుంటారు. సహానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది. అలాగే చాలా సిస్టమేటిక్, క్రమశిక్షణ కూడా వీరికి మారుపేరని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం ఆగస్టు 29వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వ్యక్తులకు చూస్తే గనక కుటుంబ సభ్యుల్లో ఒకరిని దూరం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. తోబుట్టువులు కావచ్చు, లేదా మీ యొక్క తల్లిదండ్రులు కావచ్చు, సంతానం కావచ్చు, మీలో మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో కావచ్చు, చిన్న చిన్న గొడవల కారణంగా వారిని దూరం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇటువంటి పరిస్థితి మీకు ఉంది కాబట్టి దాన్ని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా మీ చేతిలోనే ఉంటుంది. బంధుత్వాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి, అది కూడా మీ చేతిలోనే ఉంటుంది. అయితే మన సొంత వ్యక్తులైతే కూడా అని వారిని క్షమించి, అలాగే వారి యొక్క ఆవేశం చల్లారాక, మీ యొక్క ఆవేశం తగ్గిపోయాక మనసు విప్పి మాట్లాడుకోండి. అంతేకాని మీరు ఆవేశంగా మాట్లాడుతున్నారు కదా అని వారు కూడా ఆవేశంగా మాట్లాడితే కనుక సమస్య తీవ్రత పెరుగుతుంది. అది మీ మధ్య ఉన్నటువంటి బంధాన్ని విచ్ఛిన్నం చేసే ప్రమాదం ఉంది. ఆ బంధం దీర్ఘకాలం పాటు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో మీద ఇక మిథున రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మిగిలిన అంశాలు మాత్రం మిథున రాశి వ్యక్తులకు మిశ్రమంగా ఉన్నాయి. చాలా కాలం నుండి ఎటువంటి వ్యక్తులైతే మీరు కలుసుకోవాలి అనుకుంటున్నారో వారిని కలుసుకునే ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది. అంటే ఆ వ్యక్తులు మీకు చాలా కాలం క్రితం క్లోజ్డ్గా ఉండే వ్యక్తులు కొన్ని అనివార్య కారణాల వల్ల మీ యొక్క అడ్రస్ కానీ, ఫోన్ నెంబర్ కానీ వ్యక్తులను కలుసుకోవాలని అవకాశాలు అయితే మీ ముందుకు రాబోతున్నాయి. అలాగే మిథున రాశి వారు చాలా కాలం నుండి ఏదైనా ఒక సమస్యను చిక్కుకున్నట్లయితే గనక ఆ సమస్యను పరిష్కారం ఈరోజు అన్వేషించగలుగుతారు. ఆ సమస్యకు పరిష్కారం కనుక్కోవడం అనేది ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంది. ఈరోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక మిథున రాశి వారు చాలా రోజులుగా ఏదైనా ఒక వృత్తి, ఉద్యోగ, వ్యాపార జీవితంలో మొదలైన ఫలితాలను ఈరోజు ఖచ్చితంగా చూడబోతున్నారు. అలాగే దానికి సంబంధించినటువంటి ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు. అయితే ఒక పెద్ద సమస్యను పరిష్కారం లభిస్తుంది. అది మీకు కుటుంబ సభ్యులకు ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశం అయితే ముఖ్యంగా
మిగిలిన అంశాలు చూసుకున్నట్లయితే గనక మిథున రాశి వారు చాలా రోజుల క్రితం అనేది ఒక పనిని మధ్యలో ఆపేశారు. అంటే అది మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించిన పని కావచ్చు, పూర్తి చేయలేకపోతున్నారు. పూర్తి చేయాలని ఎన్నిసార్లు మొదలుపెట్టినా కానీ ఆ పని పూర్తి చేయలేకపోతున్నారు. ఎన్నో ఆటంకాలు అడ్డంకులు అనేవి నిలుస్తున్నాయి. అటువంటి పనినైతే ఈ రోజు మీరు పూర్తి చేసే అవకాశాలు అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం మీ ముందుకు వస్తున్నాయి. ఆ పనిని మీరు ఖచ్చితంగా పూర్తి చేయగలుగుతారు. అదేవిధంగా మిథున రాశి వారు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో వ్యాపార జీవితంలో కొన్ని మేలుకవులు నేర్చుకోగలుగుతారు. అలాగే వినియోగదారుల్లో ఒకరు మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి సంపాదించిన కొన్ని ముఖ్యమైన సూచనలు మీకు అందించడం జరుగుతుంది. అది మీకు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని చెప్పుకోవాలి. అలాగే మిథున రాశి వారు ఎవరైతే ఉద్యోగ వ్యాపారవేత్తలు ఉన్నారో ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్లు మీరు ఎదుర్కొనవలసిన పరిస్థితి అయితే ఎదురవుతుంది. మీ యొక్క అధికారుల వల్ల మీరు మాట పడవలసిన పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఆ పనిని చెయ్యక ఒక పరిస్థితి తప్పకుండా మీ పైన మోపబడుతుంది. అది కూడా మిమ్మల్ని బాగా బాధ పెడుతుంది అంశం. అలాగే పని ఒత్తిడి కూడా అధికంగా ఉంటుంది. అయినప్పటికీ దాంట్లో మీకు అనుకూలమైనటువంటి అంశం ఏంటి అంటే మద్దతు కొంతమంది ఉద్యోగస్తులకు నిలుస్తున్నారు. అంటే మీరు ఏ పని చేయలేదని మీరు తరపున వారు వాదిస్తున్నారు. అలాగే మీరు ఏదైనా వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నట్లయితే వారి యొక్క సహాయాన్ని కూడా మీరు తీసుకోగలుగుతారు. వారి యొక్క సహాయంతో మీరు పనిని కంప్లీట్ చేయగలిగే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం మిథున రాశి వ్యక్తులకు అనేది ఉన్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఈ యొక్క మిథున రాశి వ్యక్తులకి శివ దేవారాధన మేలు చేస్తుంది. కృష్ణ సహస్ర పారాయణం పఠించండి. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. పేదలకు గొడుగులను పాదరక్షలను దానంగా ఇవ్వడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. అలాగే ఈరోజు అనేది మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయడం వలన అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. హనుమాన్ చాలీసా, దుర్గాదేవి చాలీసా పఠించండి. అలాగే ఫ్రెండ్స్ చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512.